ప్రజలు కేసీఆర్ రాక కోసం ఎదురు చూస్తున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ అన్నారు. నేడు మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేకంగా పూజలు చేశారు. తొలుత ఆమె అభిమానులు శాసనమండలి విప్గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా గుమ్మడికాయతో దిష్టి తీశారు. స్వామివారిని దర్శనం అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎన్నికల్లో గెలిచేందుకు ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చిందని విమర్శించారు. ఇప్పుడు ప్రజలు ఆ హామీలను నమ్మి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కనీసం శివరాత్రి సందర్భంగా కురవి ఆలయంలో కనీస ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలమైందని, ఇకనైనా ప్రజా సంక్షేమంపై రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలని అన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ, ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లా ప్రజలు వాళ్ళ కొరివి వీరభద్ర స్వామి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి కళ్యాణం జరగనుంది. వీరభద్ర స్వామి భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ ప్రాంతం మరింత సుభిక్షంగా ఉండాలని కోరుకోవడం జరిగింది. గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన కేసీఆర్ గారు మరింత దృఢంగా ఉండాలి. ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు వారి రాక కోసం. అది త్వరలో నెరవేరాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకోవడం జరిగింది. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇచ్చింది, అనేక మందిని మోసం చేసింది. కానీ ఆఖరికి అన్ని దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి ఇవాళ దేవుళ్లను, దేవస్థానాలను కూడా మరి భ్రష్టు పట్టించే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. వీరభద్ర స్వామి దర్శనానికి వచ్చే భక్తులందరూ మొరపెట్టుకుంటున్నారు. ఇక్కడ వసతులు సరిగ్గా లేవు, నిర్వహణ సరిగ్గా లేదు, పట్టించుకునే వాళ్ళు లేరు, భక్తులందరూ అవస్థ పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారని ఇది చాలా బాధాకరం. ఈవో గారితో మిగతా అధికారులకు కూడా చెప్పాం.